ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి, మరొక 72 గంటల్లో నీ జీవితంలో ఒక అద్భుతం అనేది జరగబోతుంది. ఇద్దరు రక్త సంబంధికులు నీకు హాని చేయబోతున్నారమ్మా. అది ఎవరు, ఎందుకు చేయబోతున్నారు అనేది నువ్వు తెలుసుకొని వెంటనే జాగ్రత్త పడాలి అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినే ముందుగా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు, మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. తల్లి, జీవితంలో ప్రతి మనిషికి కూడా కష్టాలు, బాధలు, సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. కానీ కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు చాలా సంతోషకరమైన జీవితాన్ని వారు అనుభవిస్తున్నారు. వారికి జీవితంలో ఎటువంటి కష్టాలు లేవు, ఎటువంటి సమస్యలు కూడా వారికి లేవు, ఏ బాధలు కూడా వారికి లేకుండా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తుంటారు. పుడితే వారి స్థానంలో పుట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో కల్లా అత్యంత ధనవంతుడైన అంబానీ కొడుక్కి కూడా ఎన్నో సమస్యలున్నాయి అనే విషయాన్ని అనుకునే ఈ జనాలు ఎందుకు గుర్తించడం లేదో అర్థం కావడం లేదమ్మా. అన్నీ ఉన్నవారికి ఒక బాధ అయితే, ఏమీ లేని వాడికి ఒక బాధ. తిరుగుతున్న వాడికి ఒక బాధ అయితే, పడుకున్న వాడికి మరొక బాధ. ఇలా చిన్న పిల్లల నుంచి కాటికి పోయే ముసలివారి వరకు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. కంటికి కనిపించేవన్నీ కూడా నిజాలు అని చెప్పి అనుకోవద్దు. అలాగే మనం చూస్తున్న ఎవరైతే నీ దృష్టిలో నువ్వు అదృష్టవంతులు అని చెప్పి అనుకుంటున్నావో వారికి కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలు ఎన్నో ఉండవచ్చు. కానీ కొంతమంది కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా వారి సమస్యలు చెప్పి నాకే కష్టాలు వచ్చాయి, నాకే బాధలు వచ్చాయి అని చెప్పి బాధపడిపోతూ ఉంటారు. అది వారి యొక్క వ్యక్తిగత విషయం. అంటే వారి అలవాటైపోయింది అది. మరికొంతమంది బయటికి బాధలను చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎవరికి చెప్తే ఏం జరుగుతుంది, ఏం ఒరగబెడతారు, వచ్చే లాభం ఏంటి అని చెప్పి చాలా వరకు కూడా వారి యొక్క సమస్యలను, కష్టాలను బయట పెట్టడానికి ఇష్టపడరు. అలా చెప్పుకునే వారికి బాధలు ఉన్నట్లు, చెప్పుకోలేని వారికి బాధలు లేనట్లు లెక్క కాదు. ఇక్కడ ప్రపంచంలో ఉన్నవారు, లేనివారు, ధనికులు, పేదవారు, ఈ కులస్తులు, ఆ కులస్తులు అని చెప్పి తేడాలనేవి మనుషులలో ఒకరికొకరు ఏర్పరచుకోవచ్చు. కానీ భగవంతుని దృష్టిలో మాత్రం ప్రతి ఒక్కరూ కూడా సమానమే. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ.
కాబట్టి ఎవరి కర్మానుసారంగా వారు బాధల్ని అనుభవించక తప్పదు. ఎవరు సంతోషంగా ఉంటున్నారు అంటే అసలు నేను చెప్పడం అయితే ఎవ్వరు కూడా ఈ భూమి మీద సంతోషంగా లేరు. డబ్బు ఉన్నవాడికి ఇంకా సంపాదించాలి అని తపన. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుని తినేవాడికి రేపు పనుంటుందో లేదో అని చెప్పి బాధ. అన్నీ సౌకర్యాలు ఉన్నాయి, చేతి నిండా డబ్బుంది, అసలు దిగిలే లేదు అనుకున్న వాడికి కూడా ఒంటి నిండా రోగాలు ఉండి కనీసం తినడానికి తిండి కూడా సంపాదించుకునే శక్తి లేక వాడు బాధపడుతూ ఉంటాడు. ఇలా ఎవరికి ఉండేవి వారికి ఉంటూనే ఉంటాయి. ఎప్పుడైనా కానీ నువ్వు నీకంటే తక్కువగా ఉన్న వారిని చూసి వారి మీద నేను పర్వాలేదు కదా అని అనుకోవాలి తప్ప, నీకంటే ఎక్కువ బెటర్గా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళంతగా నేను లేని అని బాధపడకూడదు. అలా బాధపడడం వల్ల నీ మనసుకు నీకు బాధని నువ్వే తెచ్చుకున్నట్లు అవుతుంది తప్ప, నువ్వు సాధించే విజయం అనేది ఏదీ ఉండదు. సంతోషంగా ఉండాలన్నా, బాధను కోరుకుని తెచ్చుకోవాలన్నా కూడా ప్రతిదీ కూడా నీ చేతుల్లోనే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఇక్కడ అందరూ కూడా దైవానికి సమానులే అన్న విషయాన్ని గుర్తుంచుకో. ఎవరికంటే నేను బెటర్గానే ఉన్నాను అని సంతోషపడు. అర్థమైంది కదా తల్లి? ఇటువంటి నీ సంతోషకరమైన జీవితంలోకి మరొక 72 గంటల్లో ఒక అద్భుతాన్ని జరిగేలా చేస్తాను. అయితే ప్రస్తుతం నీ సమస్య గురించి నేను కూడా మాట్లాడతాను అని చెప్పి నీ ముందుకొచ్చాను. ఏంటి బాబా, ఇప్పుడే కదా నేను సంతోషకరమైన మీ జీవితంలోకి అన్నారు, ఇంతలోనే నా సమస్య గురించి మాట్లాడాలి అంటున్నారు. అంటే నాకు సమస్యలు ఉన్నాయా? అది మీరు ఒప్పుకుంటున్నారు కదా బాబా అని అడుగుతావేమో. కానీ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను మాట్లాడే ఈ యొక్క సమస్య ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న సమస్య. ఈ విషయాన్ని గుర్తుంచుకో బిడ్డ. ఎప్పుడైనా కానీ ఈ భూమి మీదకి మనం తల్లి గర్భం నుంచి బయటికి వస్తామో, ఇలా తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత మనం సంతోషంగా ఉండాలి అని చెప్పి, మనం ఆనందంగా ఉండాలి అని చెప్పి, మనకి ఏ నొప్పి కలగకుండా ఒకవేళ కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు వస్తే, అయ్యో నా బిడ్డకి అనారోగ్య సమస్యలు వచ్చాయి, నా బిడ్డ ఆరోగ్యంగా పెరగాలి అన్న ఉద్దేశంతో పసిబిడ్డ దగ్గర నుంచి మన యొక్క ముడ్డిని మూతిని తుడుస్తూ ఎంతో అల్లారు ముద్దుగా తనకున్నంతలోనే అపురూపంగా మన తల్లి చూసుకుంటుంది. అలా మనల్ని ప్రేమించే ఈ భూమి మీద తిరిగే ఒకే ఒక్క కంటికి కనిపించే దైవం తల్లి, తండ్రి. మన యొక్క తల్లి మన క్షేమాన్ని చూసుకొని మన యొక్క మంచి చెడ్డలను అన్నింటినీ కూడా చూసుకుంటూ మనం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటుంది. మన తండ్రి ఎప్పుడూ కూడా నా బిడ్డ ఏ కష్టం పడకూడదు, నా బిడ్డని ఏ చెడు తాకకూడదు అని చెప్పి తన యొక్క చేతులతో రక్షించుకుంటూ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వేసే ప్రతి అడుగు ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండాల నాన్న అని చెప్పి జాగ్రత్తలు చెప్పుకుంటూ పెంచుతారు. ఇంత అపురూపంగా చూసుకుంటున్న తర్వాత నువ్వు కూడా ఒక ఇంటి వారైన తర్వాత ఇటు అమ్మాయి అయినా కానీ అటు అబ్బాయి అయినా కానీ ఒక ఇంటి వారైన తర్వాత మళ్ళీ నీ యొక్క తల్లిదండ్రుల స్థానంలోకి నువ్వు వచ్చిన తర్వాత అసలు కథ మొదలైంది నీకు. అంటే నువ్వు కూడా ఒక తల్లివో లేదా ఒక తండ్రివో అయిన తర్వాత నీ బిడ్డల్ని నువ్వు అంతే ప్రేమగా, అంతే 2 చేతులతో నీ బిడ్డల్ని వారి సంరక్షణను చూసుకుంటూ, వారికి ఏ నొప్పి ఏ బాధ కలగకుండా కాపాడుకుంటూ, వారి క్షేమాన్ని కోరుకుంటూ వచ్చి ఇంత బిడ్డల్ని అంత చేసిన తర్వాత ఆ బిడ్డలే నీకు ఈరోజు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు అని చెప్పి నీ మనసులో బాధ. అవును కదా? అవును కదా బిడ్డ? అవును. ఎందుకంటే ఇది నీ యొక్క ఇంట్లో జరుగుతున్న ఒకే ఒక సమస్య కాదు, ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతున్న సమస్య. ఇప్పుడు నీ అప్డేట్ అవుతున్న ఈ జనరేషన్ని బట్టి, ఈ వచ్చిన మొబైల్స్ని బట్టి, ఇప్పుడు బయట చుట్టుపక్కల ఉన్న స్నేహాలను బట్టి పిల్లల మానసిక పరిస్థితి అనేది ఈ విధంగా తయారైంది. పిల్లలు ఏది మంచి ఏది చెడు అని చెప్పి గుర్తించలేకపోతున్నారు. పిల్లలకి ఇష్టం అంటే ఏంటో కూడా తెలియడం లేదు. అలా కష్టం అంటే ఏంటో కూడా తెలియకుండా పెంచడం అనేది నీ తప్పు. ఇక తర్వాత నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లలకి బంధాల యొక్క విలువ, బరువు, బాధ్యతలు, కుటుంబం అంటే ఏమిటి, క్రమశిక్షణ అంటే ఏమిటి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో బాధ్యతలు పంచుకోవాలి, పిల్లల యొక్క ముఖ్యమైన విషయాలు
ఏ విధంగా ఇంటి బాధ్యతలు చూసుకోవాలి, ఏ ముసుగు వేసుకొని ఎవరు నీతో ఏ విధమైన నాటకాలు ఆడతారు, ప్రపంచం అనేది ఏ విధంగా ఉంది, ఏ చెడు వ్యసనాల దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు, ఇటువంటి మాయల్లో ప్రేమల్లో నువ్వు ఎప్పుడు పడకూడదు, ఏ విధంగా నడుచుకుంటే జీవితంలో నీ తల్లిదండ్రుల కోరికలను నువ్వు తీర్చగలుగుతావో, ఏ విధంగా నడుచుకుంటే రేపొద్దున నీ భవిష్యత్తు అనేది బంగారంలా మారుతుందో, ఏ రోజైనా కానీ నీ బిడ్డల్ని ఒక గంట సేపు కూర్చోబెట్టి మాట్లాడతావా? మాట్లాడు. అలా మాట్లాడకుండా నా పిల్లలు నా మాట వినడం లేదు అని చెప్పి నువ్వు నోరు నెత్తి కొట్టుకొని 10 మందికి చెప్పుకోవడం వల్ల నీకొచ్చే ఉపయోగం ఏంటి? ఈ విషయాన్ని నేను అడుగుతున్నాను బిడ్డ. ఎప్పుడైనా కానీ ఒక చిన్న మొక్కను తీసుకొని ఆ మొక్కను పీకేస్తే తేలిగ్గా వస్తుంది. ఆ మొక్కను విరగదీస్తే లేతగా ఉంటుంది కాబట్టి చాలా తేలిగ్గా విరిగిపోతుంది. అదే మానైన తర్వాత ఒక పెద్ద మహావృక్షం అయిన తర్వాత ఆ మహావృక్షాన్ని ఇలా మొక్క లేపినంత తేలికగా నువ్వు లేపగలుగుతావా? మొక్కను విరిచినంత తేలిగ్గా నువ్వు విరగగలుగుతావా? అందుకే అందుకే చెప్పాను తల్లి. మొక్కలో వంగనిది మానై వంగుతుందా అని చెప్పి. ఏదైనా కానీ మొక్కలోనే వంచాలి. ఇప్పుడు ఇద్దరి రక్త సంబంధీకుల వల్ల నీకు హాని కలగబోతుంది అంటే వీరి యొక్క పద్ధతి అనేది రోజు రోజుకు ఈ విధంగా ఉంటే నువ్వు ఇంకా వినకూడనటువంటి వార్తలు వినాల్సి వస్తుంది. చూడకూడనటువంటి పరిస్థితులు, వాతావరణం నువ్వు చూడాల్సి వస్తుంది. అసలు ఏదైనా జరగకూడదు అని చెప్పి అనుకుంటావో అదే జరిగి నీ కళ్ళ ముందు నుంచోబెడతారు. నీ రక్త సంబంధీకులైన నీ బిడ్డలు కాబట్టి నీ బిడ్డల్ని నువ్వు అంత తక్కువ అంచనా అయితే వేయకు తల్లి. ఈ రోజుల్లో బిడ్డల్ని నమ్మి ఆస్తి పెట్టినా, బిడ్డల్ని నమ్మి డబ్బు పెట్టినా, బిడ్డల్ని నమ్మి మరి ఏ ఇతర ప్రాఫిట్ అనేవి పెట్టినా కూడా చివరికి బొచ్చే మిగులుతుంది. అదేంటి బాబా, కన్న బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా? పిల్లల్ని పెంచుకోవాలి కదా జాగ్రత్తగా, ప్రేమగా. పిల్లల్నే కదా రేపు మనల్ని చూసేది. పిల్లల మీద మనం చూసుకోకూడదు అని చెప్పి చెప్తున్నారు ఏంటి అని చెప్పి ప్రశ్నించకు తల్లి. అందరి పిల్లలు ఒకేలా ఉండరు. పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. కానీ నమ్మకం పెట్టుకోకూడదు. ఎప్పుడైనా కానీ ఈ రోజున ఉన్న పరిస్థితి రేపు ఉంటుంది అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఈ రోజున నీ దగ్గర 1000 రూపాయలుంటే 10,000 పిల్లలకి పెట్టేసి అదే మళ్ళీ 1000 రూపాయలు నీకు అవసరమైనప్పుడు నువ్వు ఏ కల్మషం లేకుండా, ఈ ఈర్ష్య అసూయాలు ఏమీ కూడా లేకుండా ఎంతో ప్రేమగా నువ్వు ఈ 1000 రూపాయలు పెట్టావో అంతే ప్రేమగా ఈ ఈర్ష్య అసూయ లేకుండా ఏ ఏడుపు లేకుండా ఆ పిల్లలు నీకు 1000 రూపాయలు తిరిగిస్తారా? ప్రేమతో ఇస్తారా? లేదా ఏడుస్తూ ఇస్తారా? అదొక్కటి చూస్తుంటే చాలు. అసలు జీవితం అంటే ఏంటి, భవిష్యత్ అంటే ఏమిటి నీకు ముందుగానే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది తల్లి. ఏది చెప్పినా కూడా నీ మంచి కోసం చెప్తున్నాను. బిడ్డలకి నీ యొక్క బాధ్యత అనేది నువ్వు నేర్చుకోవాలి. వారి యొక్క మంచి ప్లేస్మెంట్స్ అనేవి వారికి చెప్పొచ్చు. వారిని మంచిగా దీవించు, మంచి పొజిషన్లో పెట్టు. ఏది మంచి ఏది చెడు అని చెప్పి నేర్పించు. ఎటువంటి స్నేహాలు ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ప్రతిదీ కూడా వారికి పూసగుచ్చినట్లు వివరించాల్సిన, చెప్పాల్సిన పూర్తి బాధ్యత అనేది నీ మీద ఆధారపడి ఉంది. కానీ జాగ్రత్తగా నువ్వు ఉండాలి బిడ్డ. ముఖ్యంగా నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించాలి. రేపటి రోజున వారి కింద చెయ్యి చాపకుండా బ్రతకగలను అని భరోసా నీవు ఏర్పరచుకోగలగాలి. అంతేకాని సర్వం ముర్సిన్ యొక్క బిడ్డలకు పెట్టాలి అని చెప్పి ఇక్కడ నేను చెప్పడం లేదమ్మా. నేను ఉంచుకున్న తర్వాతే వారి యొక్క హోదాను పెంచే ప్రయత్నం అనేది చెయ్యాలి బిడ్డ. ఇది తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడిపోయావు అంటే భవిష్యత్తులో నువ్వు చాలా వరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నీ యొక్క అనుభవంలో, ఈ యొక్క జీవితంలో ఈ విధంగా ఇబ్బంది పడేవారిని నువ్వు చాలామందిని కూడా చూసే ఉంటావు. అలా చూసేటట్లుగా, అలా అయినా కానీ నువ్వు తెలుసుకుంటావు అనేట్లుగా నీకు ఎన్నో విధాలైన అనుభవాలను నీ కళ్ళ ముందుంచే ప్రయత్నం చేశాను. కానీ నీలో మాత్రం ఏ ఏ ఏ యొక్క ప్రేమ అనేది మత్తు ఏదైతే ఉందో ఈ మత్తులో పడి నువ్వు నీ యొక్క భవిష్యత్తును మర్చిపోతున్నావు. కానీ భవిష్యత్తు అనేది ఎంత అంధకారంలో పడిపోయింది. రేపటి రోజున నేను ఎలా బ్రతకాల్సి వస్తుంది, ఎవరి కింద నువ్వు తల దించుకోవాల్సి వస్తుంది. వారు చీ అన్నప్పుడు, చా అన్నప్పుడు వారికి తోడుగా వచ్చే ఆ యొక్క లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా గబుక్కున ఏదైతే ఒక మాట అంటే మనసు
చువుక్కుమనే ఆవేదన అనేది ఎంత నొప్పిగా ఉంటుంది. ఆ టైంలో నీ యొక్క కన్నీళ్లను తుడవడానికి నీ యొక్క కన్న తండ్రి కూడా నీకు తోడుగా లేనప్పుడు ఒంటరి ఆవేదన అనేది ఎంతమందికి నరకంగా ఉంటుంది. నరకం కూడా అంటే నువ్వు ఆలోచించుకోవాలి తల్లి. కాబట్టి ఈ యొక్క మెలకువ నీలో రావాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క రక్త సంబంధీకుల వల్ల నీకు హాని కలగబోతుంది అని చెప్పి ముందుగానే హెచ్చరించి చెప్పాను బిడ్డ. మరొక 72 గంటలలో అంటే ఒక 2-3 రోజుల్లోనే నీ జీవితం ఒక అద్భుతం అనేది జరుగుతుంది. ఏదైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏదైతే జరిగితే బాగుండు అనుకుంటున్నావో, నా జీవితంలో నాకున్నటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. నేనొక్క పని నుంచి ఒడ్డుకు పడితే బాగుంటుంది. నాకు చాలా వరకు కూడా నెత్తిన బరువు దిగినట్లుంటుంది అని చెప్పి అనుకుంటున్నావు. ఆ యొక్క సమస్య అనేది మరొక 72 గంటల్లో నీ జీవితం మంచి దూరంగా వెళ్ళిపోబోతుంది. నువ్వు కోరుకున్నట్లుగా నీ జీవితంలో నువ్వు ఏదైతే అద్భుతం జరగాలి అనుకుంటున్నావో ఆ అద్భుతం అనేది జరగబోతుంది. కాబట్టి దాని గురించి నువ్వు కేవలం నా కోసం ప్రయత్నం ఇప్పుడు ఏదైతే చేస్తున్నావో ఆ ప్రయత్నాన్ని చేయడం మాత్రం మానుకోవద్దు. ఎందుకంటే గనక ఒక మెట్టు ఎక్కాలి అంటే ఊరికే ఆ మెట్లు ఎక్కే చూస్తే కూర్చొని ఎక్కలేవు కదా. మరి ఆ మెట్లు ఎక్కడికి నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం చేస్తేనే నువ్వు ఆ మెట్టు ఎక్కగలుగుతావు. ఈ విషయాన్ని గుర్తుంచుకో. జీవితం అనేది అందరికీ కూడా పరిచిన విస్తరాకు. అంటే అందులో రకరకాల ఐటమ్స్ ఉంటాయి. అలా వడ్డించిన విస్తరాకులకు లాగా ఎవరికీ కూడా ఉండదు. కొంతమంది జీవితంలో వారే ఆకును వేసుకోవాలి. వారే ఆకును ఇష్టమైనటువంటి ఒక్కొక్క పదార్థానికి వడ్డించుకోవాలి. అప్పుడే తృప్తిగా ఆ వ్యక్తి తినగలుగుతాడు. కొందరి జీవితాలు మాత్రమే అలా కోరుకున్నట్లుగా ఉన్నా కానీ వారి జీవితాల్లో వారి చేతల్లారా తెచ్చుకునే నష్టాలు ఉంటాయి చూడు. మరికొందరి జీవితాల్లో నష్టాలు ఉన్నప్పటికీ కూడా వారి చేతులతో వారు ఆనందంగా మార్చుకునే శక్తి కూడా ఉంటుంది. ఏది ఏదైనప్పటికీ కూడా నీ యొక్క నష్ట కష్ట నష్టాలలో ప్రతి దాంట్లో కూడా నీకు చేయూతగా నేనుండి ఎప్పటికప్పుడు కూడా నీ కష్టాలను తీరుస్తూ నీకు నేను అండగా నిలబడతాను. నా గురుబలాన్ని నీకు అందిస్తాను. కాబట్టి సాయిబాబా చెప్పిన ఈ సందేశం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక బాబా ఎప్పుడు మీకు తోడుంటాడు. నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.